బైబిల్ చదువుదాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయను. చాలు, మూసిన బైబిల్ లింక్ క్లోజ్ చేసేయండి. నేను చెప్పినప్పుడు మరలా బైబిల్ ఓపెన్ చేద్దరు. బైబిల్ క్లోజ్ చేసేయండి. తలపైకి ఎత్తండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, లేదా ఫోన్లు సైలెంట్లో పెట్టండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం విందాం. గతించిన కొన్ని వారాల నుండి ఇజ్రాయేలు దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించిన రాజుల చరిత్రని మనం ధ్యానం చేస్తున్నాం. రాజుల చరిత్రని మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, వారి గురించి మనం ప్రస్తావిస్తున్నాం. ఇంచుమించు ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు మహారాజ్. దేవుడు అతన్ని త్రోసివేసిన తర్వాత గొర్రెలు కాచుకునే దావీదును రాజును చేస్తాడు ఇజ్రాయేల్ దేశానికి. దావీదు రాజ్యాన్ని, తన జీవితాన్ని ముగించిన తర్వాత దావీదు కుమారుడైన దావీదు కుమారుడైన సొలొమోన్ని దేవుడు రాజును చేస్తాడు. సొలొమోను గురించి గత వారంలో మనం మాట్లాడుకున్నాం. సొలొమోన్ చాలా జ్ఞానవంతుడు అని, తన జ్ఞానం చేత దేశంలో యుద్ధాలు లేకుండా కాపాడుకున్నాడు అని. కాబట్టి జ్ఞానం చాలా అవసరమని, జ్ఞానం చేత కుటుంబాలని కట్టుకోవచ్చని, జ్ఞానం చేత కుటుంబాలను, సంఘాలను పరిపాలించవచ్చని మనము మాట్లాడుకున్నాం. అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను మహారాజు, బాబా కూర్చోవాలి, నువ్వు కూర్చో. అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏం చేశాడు? ఇంచుమించు 1000 మంది భార్యను పెళ్లి చేసుకొని చెడు సహవాసాలు చేసి బిడ్డరా ఆఖరికి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు సొలొమోన్ అలా చేయకూడదు నాయన అని 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడితే సొలొమోనుతో, సొలొమోన్ దేవుని మాట వినలేదు. ఆఖరికి తన జీవితాన్ని, భ్రష్టుడు వల్ల తన జీవితాన్ని ముగిస్తాడు. ఇంకో గొప్ప విషయం, దేవాది దేవునికి మహా గొప్ప మందిరం కట్టింది ఎవరయ్యా అంటే ద గ్రేట్ కింగ్ సొలొమోన్ రాజ్. దేవుని కొరకు మహా గొప్ప మందిరం కట్టించాడు. ఎంత దారుణం అంటే, ఏ చేతులతో గొప్ప మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో దేవతా విగ్రహ గుడులు కూడా ఆఖరికి కట్టించాడు. ఆఖరికి భ్రష్టుడైపోయాడు. అంత పెద్ద జ్ఞాని ఎందుకు ఇలా పాడైపోయాడంటే మనం విన్నాం, కేవలం అతను చేసిన సహవాసం, అన్ని జనుల సహవాసం, చెడు సహవాసాల వారే అతని జీవితం భ్రష్టు అయిపోయిందని, మొత్తం వ్యర్థం అని వ్యర్థుడిగా మారిపోయాడు సొలొమోను మహారాజు. ఈ సొలొమోను ఉద్దేశించే యేసన్న ఒక పాట రాశారు, తెలుసు ఎవరికైనా? అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెని నీపై విశ్వాసమే నన్ను గణపరచెనే నా సర్వము నీకే అర్పింతును నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెదా కీర్తనీయుడా. దైవజనుడు యేసన్న గారు సొలొమోను మహారాజును ఉద్దేశించి ఈ పాట రాశాడనమాట. భూమి కింద ఉన్న సమస్తము వ్యర్థమని ఆఖరికి వ్యర్థుడైపోయాడు ఒకడు. కాబట్టి అంతా వ్యర్థమని వ్యర్థుడైపోతే
నేను మాత్రం నా గురి నీపై నిలిపి నా పరుగుని సార్థకం చేసుకున్నానయ్యా, అంటే నన్ను నేను కాపాడుకున్నాను అని దైవజనుడైన యేసన్న గారు, నా దేవుని బిడ్డలారా, సొలొమోను ఉద్దేశించి ఒక పాట రాశారు. ఆయన ఏ పాట రాసినా ఏదో ఒక ఉద్దేశాన్ని ప్రస్తావించే పాట రాస్తూ ఉంటాడు దైవజనుడైన యేసన్న గారు. అలా సొలొమోన్ తన జీవితంలో భ్రష్టుడిగా మారి తన జీవితాన్ని ముగించడం జరిగింది. హల్లెలూయా. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే, ఎంత పెద్ద తెలివిమంతుడైనా, ఎంత పెద్ద జ్ఞానవంతుడైనా చెడు సహవాసాలు చేస్తే చాప్టర్ క్లోజ్. దట్స్ ఆల్. ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత పెద్ద తెలివిమంతుడైనా సహవాసం బై మిస్టేక్ అయిందనుకోండి, అంతే సంగతి. ఎంత పెద్ద దైవజనులైనా ఊరి దగ్గరికి వెళ్తే, బెదచర్లకి నా 10th క్లాస్ 10వ తరగతి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మన దేవుళ్ళు ఉన్నాం కాబట్టి వివరించకూడదు, ఇంకా అంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అటువంటి చాలా డీప్ వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు బేదంచెర్లలో. ఈ రోజుకి ఒక్క బెస్ట్ ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడింది కానీ, ఒక్క ప్రియమైన స్నేహితులతో నేను కలిసినట్టు కానీ నా దేవుని బిడ్డలారా ఎంతవరకు లేదు. ఎందుకనంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా ఒక్కసారి సహవాస విషయంలో తేడా పడ్డామా అంతే, ఇంకా పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి అని నాకు నేనే చెప్పుకొని, నాకు నేనే బోధించుకొని, జాగ్రత్త ప్రవీణ్, ఇదిగో వాడు వస్తున్నాడు, ఎవడోడు నీ బెస్ట్ ఫ్రెండ్ వాడు ఏమంటాడు వెంటనే, ఏమండి ప్రవీణ్ గారు, పాస్టర్ గారు బాగున్నారా అని అంటాడు వాడు. వాడు చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, ఏమంటాడు, ఎరా మామా ఎప్పుడొచ్చావరా అంటాడు. ఆ పదమే మనకు సెట్ అవ్వదు కదా శివన్న. ఎరా మామా, నేను ఊహించుకుంటున్నా ఆ పదాన్ని అసలు నేను. అప్పుడు అనుకునే వాళ్ళం 10వ తరగతిలో, ఏరా మామా అట్ట కాదులేరా, ఇంకో రకరకాలు ఉంటాయి ఇంకా. కాబట్టి నేను అలా వెళుతూ ఉన్నప్పుడు వాడు ఏమైనా ఎదురుపడ్డాడు అనుకో, వీడు వస్తున్నాడు కానీ తప్పించుకుని వెళ్ళిపోతాను. అట్లా చాలాసార్లు నేను తప్పించుకుని వెళ్తూ ఉంటా. ఎందుకనంటే సహవాసం ద మోస్ట్ వాంటెడ్. మనం సహవాస విషయంలో జాగ్రత్త ఉండకపోతే సొలొమోనే పాడైపోయాడు. ఆఫ్టర్ ఆల్ మనమెంత, మన బతుకులమెంత. కాబట్టి జాగ్రత్తగా జీవించుదామో గాక. ప్రైజ్ గాడ్. అయితే సొలొమోన్ చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాం, ఏం పేరు చెప్పాలి, రెహబాం. పలకండి ఒకసారి, రెహబాము. అందరు చెప్పాలి, రెహబాం. జండుబాం కాదు తల్లే, రెహబాం. ఏం పేరు ప్రభాకరణ? రెహబాం. సొలొమోను కుమారుడైన రెహబాం దేశానికి రాజై రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించడం జరుగుతుంది. అదే మనం చదువుకున్నాం 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 31వ వచనంలో. సొలొమోను చనిపోయి తన పితరుడైన దావీదుతో పాటు సమాధిలో దావీదు నగరంలో పాతిపెట్టబడగా అతని కుమారుడైన రెహబాం రాజాయను. ఇంచుమించు 41 సంవత్సరాలప్పుడు రెహబాం దేశానికి రాజు అవుతాడు. 17 సంవత్సరాలు దేశాన్ని అతను పరిపాలిస్తాడు. లిస్ట్ ఏమి సెలవిచ్చిందంటే ఇతనికి 18 మంది భార్యలంట. సొలొమోనుకి 1000, ఎట్టో మంచోడే తగ్గాడు, కొంచెం లెక్క తగ్గింది. 18 మంది భార్యలు, 60 మంది ఉంచుకున్నోళ్ళు, 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు. ఇంతమంది ఇతని సంతానం. ఇంచుమించు 41 ఏళ్ల వయసులో రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు రెహబాం. నా వైపు చూడాల. రెహబాం రాజైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ
యరోబాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. కాస్త తెలివిగల్లోడు, కుయుక్తిపరుడు, జ్ఞానం గల్లోడు. ఈ యరోబాం అనే వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలందరినీ ఒక దగ్గరికి సమకూర్చి, ఇదిగో సొలొమోను చచ్చిపోయాడు, సొలొమోను చనిపోయాడు, ఇప్పుడు ఎవరు రాజయ్యారు? సొలొమోను కుమారుడైన రెహబాము రాజయ్యాడు. కాబట్టి ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలారా, సొలొమోను బ్రతికున్నప్పుడు మనకు ఎక్కువ భారం మన మీద మోపాడు. సొలొమోను బ్రతికున్న కాలంలో మన చేత వెట్టి చాకిరి, కఠినమైన దాసత్యం ఎక్కువగా చేయించుకున్నాడు. సొలొమోన్ రాజుగా ఉన్నప్పుడు మనందరినీ ఎక్కువగా శ్రమ పెట్టాడు, మన చేత ఎక్కువగా పనులు చేయించుకున్నాడు, మన మీద మోయలేని కాడులు మన మీద మోపాడు, చేయలేని మన చేత కాని బరువైన పనులు మన భుజాల మీద పెట్టి మళ్ళీ ఎంతగానో ఇబ్బంది పెట్టాడు సొలొమోన్. అలాంటి సొలొమోన్ రాజు చనిపోయాడు. ఇప్పుడు అతని కుమారుడైన రెహబాము రాజై దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి మనమందరం ఇదిగో రేపు సాయంకాలం 5 గంటలకు మీరందరూ రండి. ఎక్కడికి? పలానా ప్లేస్కు రండి. మనం అందరం కలిసి సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి వెళ్ళి, అయ్యా రెహబాము గారు, నీ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. నీ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు మా మీద ఎక్కువ బరువులు మేము మొయ్యలేని మా చేతకాని కాడులు మా మీద ఎక్కువ పెట్టి మా చేత ఎక్కువగా పనులు చేయించాడు, మా చేత ఎక్కువగా బరువులు మోయించాడు. కాబట్టి మేము చాలా విసిగిపోయాం, మేము చాలా అలసిపోయాం. ఇక వెట్టి చాకిరి చేయడానికి, కఠినమైన దాసత్వం చేయడానికి మాకు ఓపిక లేదు. కాబట్టి మీరైనా మా మీద దయ ఉంచి మా మీద మోపబడిన ఆ కాడులు, ఆ శ్రమలు, ఆ కష్టాలు మీరు కానీ తొలగించినట్లయితే మా జీవిత కాలం అంతా మేము నీకు దాసులుగా ఉంటాము అని యరోబాము అనే వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చుకొని, ఇదిగో ఈ మాటలు రెహబాముతో చెప్పుదామని చెప్పి, రేపు సాయంకాలం 5 గంటలకు మీరు పలానా స్థలానికి వచ్చినట్లయితే మనం అందరం కలిసి రాజు దగ్గరికి వెళ్ళి మన కష్టాలు బాధలు చెప్పుకుందాం అని ఇజ్రాయెల్ ప్రజలందరూ యరోబాము అనే వ్యక్తి మరుసటి దినం సాయంకాలాన ఈ రెహబాము దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఇందాక చెప్పానే మీ తండ్రి బ్రతుకున్నప్పుడు మమ్మల్ని చాలా మా చేత ఎక్కువ పనులు చేయించుకున్నాడు. కాబట్టి మీరు కానీ కొంచెం మా మీద ఉన్న బరువు బాధ తగ్గిస్తే మేము జీవితాంతం మీకు లోబడి ఉంటామయ్యా అని ప్రజలందరూ రాజుతో మనవి చేసుకుంటారు. అప్పుడు రెహబాము అని పిలువబడుతున్న ఈ రాజు తన తండ్రి ఉన్నప్పుడు తండ్రితో పాటు జీవనాన్ని కొనసాగించిన కొంతమంది పెద్దలు ఉంటే ఆ పెద్దలను పిలిపిస్తాడు. పిలిపించి, అయ్యారా, ఇజ్రాయేలీలు నా దగ్గరకు వచ్చి మా మీద మోపబడిన పనులు, మేము ఎక్కువగా పనులు చేయలేకపోతున్నాం, అలసిపోతున్నాం. కాబట్టి పనేమో ఎక్కువగా, కూలేమో తక్కువ. మాకు పనులేమో ఎక్కువగా, కూలేమో తక్కువ. కాబట్టి మా మీద పనులు కాస్త తగ్గించండి అని ఇజ్రాయేలు అందరూ కలిసి నన్ను వచ్చి బ్రతిమలాడుకున్నారు. వాళ్ళకు నేనే సమాధానం చెప్పాలి అని రెహబాము రాజు తన తండ్రి సమానులైన పెద్దలను పిలిపించి అడిగితే, వినాల, జాగ్రత్తగా వినాల, చాలా అత్యవసరమైన మాట. ఈ పెద్దలు అంటారు, అయ్యా రెహబాము కుమారుడా, ఆ ప్రజలందరూ నీ కాటకు వచ్చి వారి కష్టాలని చెప్పుకున్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే, అట్లాగే నా తండ్రి మీ మీద మోపిన కాడులు నేను తగ్గిస్తాను. నా తండ్రి మీ చేత ఎక్కువగా కష్టం చేయించాడు కాబట్టి ఆ కష్టాన్ని నేను తగ్గిస్తాను. నా తండ్రి మీకు కూలి తక్కువగా ఇచ్చాడు, పనులు ఎక్కువ చేయించుకున్నాడు కాబట్టి మీ మీద మోపబడిన ఆ పనులను తగ్గించి మీ విషయమై దయగా, మంచిగా, జాలిగా మీ మీద నడుచుకుంటా నేను. కాబట్టి సంతోషంగా ఉండండి. నేను మీ కొరకు చింతిస్తున్నాను, నేను మీ విషయమై ప్రేమిస్తున్నాను, మీ భారాలు, బరువులు, మీ పనులను తగ్గిస్తాను అని నీవు కానీ ఒక్క మాట చెప్పగలిగితే రాజా, సత్యంత వరకు ఈ ప్రజలు నీకు లోబడి జీవిస్తారు. అట్టగాకుండా నీవు కానీ వారికి వేరే విధంగా సమాధానం చెప్పావంటే ఇబ్బంది పడతావు అని పెద్దలు రెహబాముతో చెప్పడం జరిగింది. అయితే
ఈ రెహబాము ఏం చేస్తాడంటే పెద్దలందరూ ఇచ్చిన మంచి సలహాని పక్కన పెట్టి తనతో పాటు పెరిగి ఉంటారే, తనతో పాటు పెరిగిన యవనస్తులు స్నేహితులలో వారిని పిలిపిస్తాడు. వారిని పిలిపించి, అరే మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగో ఇజ్రాయెల్ అందరూ నా కాటుకు వచ్చి వారి బాధలు చెప్పుకున్నారు. కాబట్టి నేను కానంట వారి మీద మోపబడిన శ్రమలు తగ్గిస్తే వాళ్ళకు లోబడి ఉంటారంట అని వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలా ఫ్రెండ్స్ అని తనతో పాటు పెరిగిన యవనస్తులని రెహబాం ప్రశ్న అడిగితే, ఈ యవనస్తులు అంటారు, రే మై డియర్ ఫ్రెండ్ రెహబాం, ప్రజలు పనికిమాల మనుషులు, ఆ ప్రజలు సోమరులు, మీ తండ్రి చేయించిన పనులు తగ్గించాలని చెప్పేసి వారు నీ మీద అజమాయిషి డిమాండ్ చేస్తున్నారు. వారు నీవు కానీ వారి మీద మోపబడిన పనులు తగ్గించావా వారు సోమరులు అయిపోతారు ఖచ్చితంగా. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ తండ్రి వారి మీద ఎంత బరువు మోపాడో అంతకంటే ఎక్కువగా వారి మీద నువ్వు బరువు మోపు అని ఈ యవనస్తులు పనికిమాల ఆలోచన చెబితే ఈ రెహబాము ఏం చేస్తారంటే తన తండ్రి వయసుతో పాటు ఉన్న పెద్దల ఆలోచనలు త్రోసివేసి తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచనలు తీసుకొని ఆ యవ్వనస్తులు చెప్పిన ఆలోచన ప్రకారము ఇజ్రాయేల్ ప్రజలందరికీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఏమంట పెద్దల ఆలోచన పక్కన పెట్టి త్రోసివేసి తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనలు అతను అమలు చేస్తాడో వెంటనే ఇజ్రాయేలు ప్రజలందరూ రెహబాం మీద తిరుగుబాటు చేస్తారు. అయ్యో, మేము ఇక మీద దావీదు సంతానంలో ఉండం, మేము ఇక మీద మీకు దాసులుగా బానిసలుగా మేము ఉండం, మేమే ఒక రాజు నియమించుకుంటాం, మేమే మా రాజ్యాన్ని పరిపాలించుకుంటాం. రెహబాము, నీ కింద దాసులుగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. నువ్వేదో రాజువని, నీ తండ్రి మమ్మల్ని ఎక్కువ కష్టాలు పెట్టాడని నీ దగ్గరకు వస్తే నువ్వేదో మాకేదో మంచి చేస్తావని మేము నీ దగ్గరకు వస్తే నీవు నీ తండ్రి మోపిన కష్టం కంటే ఇంకా ఎక్కువ కష్టం పెడతానంటున్నావు. కాబట్టి ఇలాంటి రాజు మాకు అవసరం లేదు అని ప్రజలందరూ యరొబాము అనే ఒక వ్యక్తిని నియమించుకొని ఎన్నుకొని ఇక నుంచి ఇతనే మాకు రాజు అని చెప్పి, నా దేవుని బిడ్డారా, ఇజ్రాయేలు దేశమంతా చల్లాచెదరైపోయి 2 ముక్కలుగా చీలిపోవడం జరుగుతుంది. నేను చెప్పే మీకు ఇజ్రాయేలు అంటే ఎంతమంది, ఎన్ని గోత్రాలు? ఇంచుమించు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఏమవుతుందంటే 12 గోత్రాలు కలిస్తేనే ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఇంచుమించు సరాసరి 10 గోత్రాల ప్రజలు వేరైపోతారు. ఈ 10 గోత్రాల ప్రజలందరూ వేరైపోయి యరొబాం అనే వ్యక్తిని రాజుగా నియమించుకొని ఈ 10 గోత్రాలు పక్కెళ్ళిపోతే ఆఖరికి మిగిలిన 2 గోత్రాలు, యూదా అనే గోత్రం, బెన్యామీన్ అనే గోత్రం, ఈ 2 గోత్రాలే రెహబాము రాజుగా పరిపాలించడం జరిగింది. అంటే తన పరిపాలనలో తను రాజ్యాన్ని పరిపాలించే ఆ టైంలో దేశం ఏమైందంటే, మనకు కదా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అర్థం ఏంటి? తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర. కానీ ఏమంటే కేసీఆర్ ఉద్యమాలు చేశాడో పెట్టారు, ఏమైంది? ఆఖరికి తెలంగాణ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ ఉందా అంటే లేదు, తెలంగాణ సపరేట్గా అయిపోయింది. బిడ్డరా, మన ఆంధ్రప్రదేశ్ దాన్ని ఏమంటారు, గ్రాఫ్, మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే చాలా అందంగా ఉండదు ఒకప్పుడు. ఇప్పుడు కానీ మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసామనుకోండి బిడ్డరా, స్ట్రైట్గా ఒక గీతలాగా వెళ్ళిపోయింది అనమాట. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ 2గా చీలిపోయింది. దానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపవాసాలు చేసి, దీక్షలు చేసి, ఏవేవో చేసి ఆఖరి తెలంగాణ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆంధ్రాలో లేకుండా పక్కెళ్ళిపోయింది. సేమ్ అట్లాగే ప్రజలందరూ కలిసి యరొబాము అనే వ్యక్తిని ఏర్పరచుకొని ఇంచుమించు దేశంలో 10 గోత్రాల ప్రజలందరూ వేరైపోతారు. ఆఖరికి 2 గోత్రాలు మిగులుతారు. ఈ 2 గోత్రాల ప్రజలని ఈ రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము ఈ 2 గోత్రాల ప్రజల్ని పరిపాలించడం జరిగింది. అంటే తన కాలంలోనే దేశము 2 ముక్కలైపోయింది, 2గా చీలిపోయింది. ఇంచుమించు కొన్ని లక్షల కాల్బలం కలిగిన ఇజ్రాయేలీలు, ఇంచుమించు కొన్ని లక్షలు కలిగిన 12 గోత్రాల కొన్ని లక్షలు కలిగిన ఇజ్రాయేల్ జనాంగము ఆఖరికి వేరైపోయి చీలిపోయి 2 ముక్కలైపోయి, ఆ దేవుని బిడ్డలారా, ఆఖరికి 2 గోత్రాలను పరిపాలించే
చిన్న చిన్న 2 గోత్రాలు పరిపాలిస్తూ చిన్న రాజుగా రెహబాము మిగిలిపోతాడు. 10 గోత్రాలు వేరైపోయి యరొబాము అనే వ్యక్తి రాజును చేసుకొని ఆ గోత్రాల వారు పరిపాలిస్తూ అదే పెద్ద దేశంగా మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే యూదా, యెరూషలేం, యూదా, ఇజ్రాయిల్ అని 2గా ఆ దేశం మారిపోయింది. నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ 2గా మారిపోయిన గోత్రాలు ఇప్పుడు కట్టే ఉన్నాయి. ఇప్పుడు కూడా యూదా దేశం అంటారు, ఇజ్రాయెల్ అంటారు. పాలస్తీనా కంట్రీలో 2గా మారిపోయింది. యెరూషలేం అనే గొప్ప దేశము ఇప్పుడు ఏమైపోయింది? యూదాగా, ఇజ్రాయెల్గా 2గా చీలిపోయింది. కారణం ఏంటి? దానికి రెహబాము కాలంలో జరిగిన సంభవాలే నేటికి కూడా కారణంగా ఉన్నాయి. ఆనాడు చీలిపోయిన దేశం నేటికి 2 ముక్కలైపోయి ఇప్పటికీ అలాగే ఉంది. నా దేవుని పిల్లలు, నేటికి కూడా ఒక దేశం మీద ఒకటి, ఒక రాజ్యం మీద ఒకటి కొట్టుకొని చేస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆనాడు రెహబాం అనే రాజు ప్రజలందరూ తన దగ్గరకు వచ్చి ఒక సలహా అడిగినప్పుడు, వారి కష్టాలు బాధలు తీర్చమని చెప్పినప్పుడు తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనలు తీసుకొని వారికి సమాధానం చెప్పడమే దానికి కారణము. బైబిల్ రాయబడింది, రెహబాము తన తండ్రితో సమానంగా ఉన్న పెద్దల ఆలోచనలు త్రోసివేసి యవనస్తుల ఆలోచనలు అతను అమలు చేశాడు. రాజ్యం చీలిపోయింది. ఇప్పుడు ఈ మాటలు బట్టి మనకేమర్థమవుతుంది? నేనేం చెప్పాలనుకుంటానంటే, నా దేవుని బిడ్డలారా, మన బ్రతుకుబాటల్లో కూడా, మన జీవిత యాత్రల్లో కూడా పెద్దలు అనేది మనకు చాలా అవసరము. లోకంలో సామెత ఉంది, పెద్దల మాట సద్ది మూట, పెద్దల మాట సద్దన్న మూట అన్నారు ఆనాడు ఎంతో మంది ప్రావీణ్యులు. కాబట్టి మన జీవితాల్లో పెద్దలు అనేది చాలా అవసరం. మన బ్రతుకుబాటల్లో మనకంటే పెద్దలు, మనకంటే సీనియర్స్, మనకంటే అనుభవజ్ఞులు, మనకంటే గొప్పవారు, మనకంటే నాయకులు, మనకంటే వయసులో పెద్దవారు, మనకంటే పెద్దలుగా పిలబడుతున్న వారు మన జీవితంలో ఏవైనా మనకు ఆలోచనలు ఇచ్చినా, ఏవైనా మనల్ని సరిచేసినా, ఏదైనా మనకి సజెషన్ ఇచ్చినా, ఏదైనా మనకి ఆలోచనలు ఇచ్చినా ఖచ్చితంగా పెద్దల ఆలోచనల ప్రకారం బ్రతికితే, మనకంటే పెద్దల ఆలోచనలు మనం తీసుకుంటే, మనకంటే పెద్దల నిర్ణయాలు మనం తీసుకుంటే మన బ్రతుకు బాటలో, మన కుటుంబాల్లో మనము చాలా జాగ్రత్తగా దీవెనకరమైన పాత్రలుగా ఉండగలుగుతాము. హల్లెలూయా. ఈనాడు ఎవనికి వాడే యమునా తీరే అన్నట్టుగా నా దేవుని బిడ్డలు ఎవరైనా పెద్దల సలహా ఇస్తే తీసుకున్నవాడు ఎవరు లేడు, నువ్వేంద్ర నా చెప్పేది అంటారు. అంతే కదా? కనీసం ఒక 10వ తరగతి పిల్లోడికి రే అట్ట కాదురా, ఇట్ట చేయరా అని చెప్పావనుకో, పోవయా చూసినాం కానీ మా తెలీదా ఏంటి? ఈ రోజుల్లో తిరుగుబాటు ఎక్కువైపోయిందనమాట. ఈ రోజుల్లో గర్వం, అహంకారం ఎక్కువైపోయిందనమాట. ఎందుకని అంటే ఎవడికి వాడే యమునా తిరిగినట్టుగా నాకే తెలుసు, అంతా నాకే తెలుసు, నీకేం తెలీదు, వాళ్ళ సలహా నేనేది పాటించేది, వీళ్ళ సలహా నేనేది పాటించేది, వాళ్ళు చెప్తే నేనేంటి వినేది, వీళ్ళు చెప్తే నేనేం తినేది, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, నాకేదనిపిస్తే చేస్తా, నాకు తోచినట్టుగా నేను బ్రతికేస్తా, నాకేదనిపిస్తే అలా బ్రతికేస్తా, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా నాకు తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో, నాకు అంతా తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చాలా మంది దేవుని ప్రజలు, సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు, దేవుని బిడ్డరా, తనకంటే వయసులో ఉన్న పెద్దవారి ఆలోచనలు పక్కకు నెట్టేస్తుంటారు. నేను ఈ రెహబాముని బట్టి మీకు చెప్పాలనుకున్న ఒక మంచి ఆలోచన ఏంటంటే, మన జీవిత యాత్రలో మనకంటే వయసులో పెద్దలైన వారు మనకి ఏదైనా సలహాలు ఇస్తే మనము లోబడుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. తిన మాట తీయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసెను. చాలు చూడండి. అయితే అతడు రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనలు త్రోసివేసి యవనస్తుల ఆలోచనలు స్వీకరించి వాటి ప్రకారం అమలు చేశాడు. రాజ్యం 2 ముక్కలైపోయింది. జస్ట్ నిన్నే ఒక ఊరిలో 2 భార్యాభర్తలకి గొడవ. ఎప్పటి నుంచి గొడవలు అని అంటే ఇంచుమించు నా దేవుని బిడ్డ కొన్ని నెలల నుంచి సాగుతూ ఉందంట. అయితే ఏం జరిగిందంటే, ఈ భార్యాభర్తలు కోర్టుకి వెళ్లకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, వారి ఊరి గ్రామంలో ఉంటారే పెద్దలు, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఈ పెద్దలు మాకు న్యాయం తీర్చండి,
అని చెప్పి వీళ్ళందరూ వెళితే ఆ గ్రామంలో ఊరి పెద్దలు ఉంటారు కదా, ఈ ఊరి పెద్దలు విడిపోయిన భార్యాభర్తలను ఎట్టైనా కలపాలి అనే ఉద్దేశం చేత వీరు ఏం చేస్తారంటే ఆ ప్రస్తావన పొడిగిస్తూ ఉన్నారన్నమాట. అది రోజు రోజుకి వాయిదా పడిపోతుంది. ఈరోజు పరిష్కారం అవ్వట్లేదు, రేపు పరిష్కారం అవ్వట్లేదు, 10 డేస్లో పరిష్కారం అవ్వట్లేదు. అట్లా కొంతకాలం కొనసాగించారు. తెంచేసామనుకోండి, తెంచుకోవడం ఈజీ, కట్టుకోవడం చాలా కష్టం, అంతే కదా. వదులుకోవడం చాలా ఈజీ, తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అలా ఎలాగైనా సరే భార్యాభర్తలు కలపాలన్న ఉద్దేశం చేత ఈ ఊరి పెద్దలు ఏం చేశారంటే కొంతకాలం వాయిదా వేస్తా ఆ గొడవ కొనసాగిస్తా దాన్ని తెంచేయకుండా ఎట్లా కలపాలని చెప్పేసి కాస్త ఆలస్యం చేసుకుంటా వచ్చేది. ఈలోపు భార్య తరపున బంధువులు, భర్త తరపున బంధువులు ఏం చేశారంటే మాకు ఏది పరిష్కారం ఇవ్వకుండా మాకు ఆలస్యం చేస్తారని చెప్పి ఉన్న పాటున్న కత్తులు తీసుకొని పొడిచి చంపేశారు. నిన్నే ఎక్కడ ఇదొక మన మన గోదావరి సైడ్ అనుకుంటా జరిగింది. ఇది పెద్దలు వారి ఆలోచన కాస్త ఆలస్యం చేశారని చెప్పేసి, పెద్దలు వారి నిర్ణయం ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ఇరు వర్గాల భార్య తరపులు భర్త తరపులు కత్తులు తీసుకొని పెద్ద మనుషులు పొడి చంపేశారు. ఇంకెవడైనా బుద్ధి ఉంటే పెద్దలు సలహా ఇస్తారా? అంతే కదా. ఇంకా బుద్ధి ఉంటే ఎవడైనా పెద్దలు సలహా ఇస్తారా? అంటే ఏమవుతుందంటే మనకంటే వయసులో అనుభవజ్ఞులు, మనకంటే కాస్త పరిణితిలో అనుభవజ్ఞులు, మనకంటే అన్ని విషయాల్లో కాస్త జ్ఞానం కలిగిన వారు, మనకంటే వయసులో పెద్దవారు, ఆ దేవుని పిల్లరా, మన జీవితంలో ఆలోచన చేసినప్పుడు మనము కానీ వాటి ప్రకారం బ్రతికినట్లయితే, ఆ ఆలోచనలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది ఎంతైనా మనకు ఆశీర్వాదం అని రెహబామును బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా, కుటుంబాలు బలంగా ఉండాలన్నా, బంధుత్వాలు బలంగా ఉండాలన్నా, రక్త సంబంధికులు బలంగా ఉండాలన్నా, ఆత్మీయులు బలంగా ఉండాలన్నా, సంఘాలు బలంగా కట్టబడాలన్నా, కుటుంబాలు భార్యాభర్తల పిల్లలు క్షేమంగా ఉండాలన్నా, మన జీవితంలో మనకంటే అనుభవజ్ఞులు, మనకంటే పెద్దవారు, మనకంటే వయసులో కాస్త పరిణతి చెందిన వారు ఏదైనా మనకు సలహా ఇస్తే తప్పకుండా మనము తీసుకొని వారి ప్రకారం, వారి నిర్ణయ ప్రకారం జీవించుదాము గాక. హల్లెలూయా. కానీ రెహబాము ఏం చేశాడంటే పెద్దలు మంచి ఆలోచన ఇస్తే ఆ పెద్దలు ఇచ్చిన ఆలోచన తీసుకోకుండా తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచన తీసుకున్నాడు. రాజ్యం రెండుగా చీలిపోయింది, 2 ముక్కలైపోయింది రాజ్యం. ఈరోజు చాలామంది పెద్దలు త్రోసివేసి వారితో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచనలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయినా, కాలేజీలో చదివే వాళ్ళైనా, స్కూల్ చదివే వాళ్ళైనా, ఇళ్లలో కుటుంబీకులైనా, భార్యలైనా, భర్తలైనా, దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ చేసే గొప్ప మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఒక సమస్య ఇంట్లోనో, బయటో, సమాజంలో, పనిచేసే స్థలంలో, ఎక్కడో ఒక దగ్గర ఏదైనా సమస్య, ఇబ్బందో, ప్రాబ్లం ఏదైనా ఎదురైతే వీళ్ళు ఏం చేస్తారు? పెద్దల ఆలోచనలు పక్కన పెట్టి వారితో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచనలు తీసుకుంటారు, ఫెయిల్ అయిపోతుంటారు. నేనేమంటానంటే నీ వయసుతో పాటు ఉన్న వాడి ఆలోచన నువ్వు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే నీకెంత వయసు వాడికంతే వయసు, నీకేం తెలుసు వాడికంతే తెలుసు, నీకెంత జ్ఞానమో వాడికంతే జ్ఞానము, నీ ఎంత వయసు వాడికంతే వయసు. కాబట్టి నా దేవుని పిల్లరా, పొరపాటున మనతో పాటు వయసులో సమానులైన వారిని మనం ఎప్పుడు వాళ్ళ ఆలోచన తీసుకోకూడదు. మనకంటే పెద్దలైన వారి ఆలోచన తీసుకుంటే మనం ఖచ్చితంగా బాగుపరచబడతాము. హల్లెలూయా. నేనైతే సేవలో అదే పని చేస్తాను. నేనైతే ఈ సేవలో నేను ఎప్పటికీ అదే పని చేస్తాను. ఏదైనా సేవలో ఒక ప్రాబ్లం ఎదురైతే, లేకపోతే ఏదైనా నాకు అర్థం కాకపోతే, ఏదైనా జరిపించడమో లేకపోతే నడిపించడమో, సేవలో కొన్ని మెలకువలు, సేవలో కొన్ని జ్ఞానం ఏదైనా నాకు తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే ఏం చేస్తాను? నాతో పాటు వయసులో సమానులైన వారి ఆలోచనలు తక్కువగా తీసుకుంటాను. ఎక్కువగా పెద్దలు ఉంటారే, పెద్దలు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో రాజశేఖర్ పాస్టర్ గారు ఉన్నారు, ఇలా కొంతమంది పెద్దలు ఉన్నారు. అలా ఏం చేయాలంటే ఆ పెద్దల ఆలోచనలు మనం తీసుకున్నప్పుడు, ఆ పెద్దలు మనకు మంచి ఆలోచన ఇస్తే అది ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి. అదే మనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచన తీసుకున్నాం అనుకోండి, రెహబాము జీవితం పాడైపోయిందో అట్లాగే మనం కూడా మిస్టేక్ అయిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెహబాము గురించి నేను చెప్పాలనుకున్న విషయాల్లో ప్రధానమైనది మొట్టమొదటి ఏంటంటే అతడు పెద్దల ఆలోచనలు త్రోసివేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి?
మన బ్రతుకు పాటల్లో, మన జీవిత యాత్రల్లో మనం ఎలా ఉన్నాం? మనకంటే పెద్దలు, మనకంటే సీనియర్లు, మనకంటే అనుభవజ్ఞులు మనం విలువిస్తున్నామా, గౌరవిస్తున్నామా, మాటకు లోపడుతున్నామా, చెప్పింది చేస్తున్నామా? గమ్మున్నవయ్యా మాకు తెలుసు కానీ అంతా, నీకేం తెలుసు కానీ మాకంటేనా అని ఒకవేళ మనం కానీ, నా దేవుని బిడ్డలారా, ఇలాంటి చెడు ఉద్దేశం కలిగిన ఆలోచన చేత మనం ఉంటే మనకు చాలా అనర్థాలు ఎదురవుతాయని ఈ లేఖనాలు బట్టి మనకు అర్థమవుతుంది. సామెతల్లో చాలా మంచి మాట రాయబడింది. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు మనకు రక్షణకరము. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారంట. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. ఆలోచనకర్తలు ఉంటే అనేకులకు రక్షణ అంట. ఆలోచనకర్తలు అనేకులు మనకు రక్షణకరం. బైబిల్ తీయండి, సామెతలు 11:14. ఆ మాట తీయండి, సామెతల గ్రంథం 11:14. సామెతలు 11:14. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుట మనకు రక్షణకరం. అలాగే 15:22 సామెతలు 15:22. ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే ఉద్దేశములు ఇంకా బలపడతాయి. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. నాయకుడు లేకపోతే జనులు చెడిపోతారంట. ఆలోచన సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే ప్రజలు త్రోవ తప్పిపోతారంట. ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉద్దేశాలు ఇంకా బలపరచబడతాయంట. సలహాలు ఇచ్చేవాళ్ళు, ఆలోచన ఇచ్చేవాళ్ళు, నడిపించేవాళ్ళు, నాయకులు, పెద్దలు అనేవారు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమైపోతాయంట. కాబట్టి మన జీవిత యాత్రలో అనేక సార్లు మనము మన పెద్దల ఆలోచనలు, పెద్దల మాట వినకే చాలాసార్లు మనం పాడవుతాం. అనేక సార్లు మనకంటే పెద్దలు, మన ఇంట్లో వారు, మన బయట వారు, సమాజంలో ఉన్నవారి పెద్దలు వారు చెప్పిన ఆలోచనలు తీసుకోకే అనేక సార్లు, అనేక సందర్భాల్లో మనం చాలా మిస్టేక్స్, చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈనాడు పెద్దల మాట విన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా బాగుపడతాడు. ఇంట్లో అయినా సమాజంలోనైనా మనకంటే కాస్త తెలిసిన వారు, ఆలోచన ఇచ్చేవారు, వయసులో పరిణితి గలవారు, వయసులో అన్నిట్లో అనుభవజ్ఞులు మనకు ఏదైనా మంచి సలహా, ఆలోచన ఇచ్చినప్పుడు తీసుకుంటే, వాటి ప్రకారం జీవించగలిగితే, అవి మనము తీసుకోగలిగితే ఖచ్చితంగా వాటి ప్రకారం జీవించిన వాడు బాగుపరచబడగలుగుతాడు. ఒకవేళ నాకే అది తెలుసు అని ఆలోచనలు పెడచెవిన పెట్టిన వారు నా దేవుని బిడ్డల ఖచ్చితంగా త్రొట్టిల్లడం, త్రోవ తప్పిపోవడం గ్యారంటీ. మీరు గమనించండి, పాడైపోయిన ప్రతి యవనస్తుడు పెద్దల మాట పెడిచెవిన పెట్టిన వాడే. ఇష్టానుసారంగా లోకంలో తిరిగే ప్రతి యవనస్తుడు పెద్దల మాట పక్కకు త్రోసి వేసిన వాడే. ఈనాడు అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నాయంటే పెద్దల ఆలోచనలు స్వీకరించలేదు. అనేకుల వివాహ బంధాలు కొంతకాలానికే అవి తెగిపోతున్నాయంటే, ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, కొంతకాలం వారితో కాపురం చేసింది, 3 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వాడు నిర్దాక్షిణంగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లల్ని ఎట్ట సాకోలో తెలియక ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే రోడ్డు మీద అడుక్కుంటుంది. ఒకడెవడో మైక్ పట్టుకుని ఇంటర్వ్యూ చేస్తాను, ఇట్లాగా ఏంది అడుక్కునే వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు జర్నలిస్టులు. ఆఖరికి ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడుక్కునే వాళ్ళు వదిలిపెట్టలేదు అనమాట. ఆ అడుక్కునే అమ్మాయిని వాడు ఇంటర్వ్యూ చేస్తాడు మైక్ పెట్టి. నీ ఎవరు, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? ఆ అమ్మాయి స్టోరీ మొత్తం చెప్తా ఉంది. నేను ఫలానా బాగా డిగ్రీ దాకా చదువుకున్నాను, అయితే ఆ డిగ్రీ చదివేటప్పుడు ఒక అబ్బాయి నేను ప్రేమించాను, నా తల్లిదండ్రులు చెప్పారు వాడికంటే మంచి సంబంధం ఇచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను, వద్దు వాడితో పెట్టుకోబాకమ్మా, వద్దమ్మా, అలా నువ్వు చేయొద్దమ్మా అని నా తల్లిదండ్రులు నాకు మొత్తుకొని చెప్పారు. నేను నా తల్లిదండ్రి మాట, నా పెద్దల మాట, నా బంధువులు, మా పెదనాన్న, మా పిన్నమ్మ, మా చిన్నమ్మ ఇలా మాటలు చెప్పుకు వాళ్ళ మాట వినకుండా పెడసోని పెట్టేసి నాకు వాడే కావాలంటే వాటి పట్ల లేచిపోయి నేను తీరా వాడేమో కొంతకాలం నన్ను ఉంచుకొని నాతో కాపురం చేసి 3 పిల్లలు పుట్టిన తర్వాత వాడు నన్ను అర్ధాంతరం వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆ పిల్లలు ఎలా సాక్కోలో తెలియక
నా పెద్దలు నాకు చెప్పితే వారి ఆలోచన తీసుకోలేదు కాబట్టి ఈరోజు నా బ్రతుకు రోడ్డు మీద పడిపోయింది. అదిగో నా పిల్లలు అంటే చినిపోయిన బట్టలు వేసుకొని రోడ్డు మీద ఆడుకుంటా ఉన్నారు. వారి ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేదు. అంత శాపానికి, అంత దరిద్రానికి కారణం ఏంటంటే పెద్దల మాట త్రోసివేసింది. ఈరోజు అనేక మంది యవనస్తులు కూడా, నా దేవుని పిల్లరా, ఎంతోమంది పిల్లలు మనకంటే వయసులో ఉన్నవారు పెద్దలు ఏదైనా సలహా ఇస్తే కొవ్వు బట్టి తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కొంతమంది నువ్వేదో నాకు చెప్పేది అంటా ఉంటాం. దయచేసి అలా ఎప్పుడైనా బాకండి. మీకంటే వయసులో పెద్దలైన వారు మీకు ఏదైనా సలహా ఇస్తే ఖచ్చితంగా వాటిని తీసుకుంటే మనం బాగుపడతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నాయకుడు లేకపోతే, నడిపించేవాడు లేకపోతే, ఆలోచన సలహా ఇచ్చేవాడు లేకపోతే జనులు చెడిపోతారంట, త్రోవ తప్పిపోతారంట. ఆలోచన ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటే అంత రక్షణకరమట. మీకు తెలుసు తెలీదో, నాకేదైనా చిన్న డౌట్ వచ్చిందనుకో బిడ్డలారా, కొంతమంది సేవకులకు ఫోన్ చేసి నేనేం సిగ్గుపడను, చాలా తగ్గించుకుంటా. ఎందుకంటే నాకు సేవ బాగుపడాలి, నేను బాగుపడాలా, సేవ బాగుపడాలి. కాబట్టి నాకెందుకు సిగ్గు అని ఎంతకైనా దిగజారి నన్ను నేను తగ్గించుకొని వారి దగ్గర నా ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పుకుంటా. ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా నడిపించాలనుకుంటున్నాను, ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే వాళ్ళు మనకంటే ముందు వెళ్ళే వాళ్ళు కదా, వాళ్ళు కాస్త పెద్దల ఆలోచనలుగా చెప్పేవాళ్ళు కదా. కాబట్టి వారు సలహా, అట్టగాదమ్మా, ఇలా చేయి, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు అని చెబితే నాకు కష్టమైన నష్టమైన పెద్దల ఆలోచనలు ఖచ్చితంగా నేను తీసుకోగలుగుతాను. నేటికి కూడా నా దేవుని పిల్లరా, ఏదైనా నాకు అర్థం కాని విషయంలో పెద్దలు చెబితేనే నేను వింటాను. వారిని అడిగి మరీ, సిగ్గు లేకుండా వారిని అడిగి మరీ తెలుసుకుంటూ వారు ఏం చెప్తే చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నాకు బాగుపడడం ముఖ్యం, అంతేగాని నాకే అంత తెలుసు అని ఎప్పటికీ నేను అనుకోలేను కూడా జీవితాంతం. ఎందుకంటే జీవితాంతం నేర్చుకునే వాళ్ళమే మనం. కాబట్టి నేటి దినాన అనేక మంది ప్రజలు ఏం చేస్తారంటే తిరుగుబాటుదారులు, గర్విష్ఠులు, కొవ్వు పట్టిన వారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట వినని వారు, లోబడిన వారు, ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే చేయని వారు, పట్టింపు లేని వారు, పట్టించుకొని వారు, మాకు తెలుసులే అనుకునేవారు చాలా మంది నేటి దినాల కుటుంబాల్లో పిల్లలు, పెద్దలు అనేక మంది ఇలా ఉండడం ద్వారానే సంఘమైనా, సమాజమైనా, కుటుంబాలైనా భ్రష్టంగా మారిపోతాయి, శాపగ్రస్తంగా మారిపోతాయి, దారిద్ర స్థితిలో మారిపోతాయి. అనేకం సౌలు కాలంలో రాజ్యం చాలా సాఫీగా సాగింది. దావీదు కాలంలో రాజ్యం చాలా సాఫీగా సాగిపోయింది. సొలొమోను కాలంలో కూడా రాజ్యం చాలా సాఫీగా సాగిపోయింది. కానీ రెహబాము కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. అయ్యా, సౌలు కాలంలో రాజ్యం చీలిపోలేదే, సౌలుకు ఆలోచన చెప్పే పెద్దలు ఉన్నారు. దావీదు కాలంలో రాజ్యం రెండు ముక్కలుగా చీలిపోలేదే, దావీదు కాలంలో కూడా దావీదుకు ఆలోచన చెప్పగలిగిన పెద్దలు ఉన్నారు. సొలొమోను కాలంలో రాజ్యం రెండుగా చీలిపోలేదే అంటే సొలొమోను కాలంలో కూడా సొలొమోనుకి ఆలోచన చెప్పే పెద్దలు ఉన్నారు. సౌలైనా, దావీదైనా, సొలొమోను అయినా పెద్దలు చెప్పిన ఆలోచనలు తీసుకున్నారు కాబట్టి రాజ్యం క్షేమంగా ఉంది, దేశం క్షేమంగా ఉంది. కానీ రెహబాము కాలంలో రాజ్యం రెండు ముక్కలై చీలిపోయింది. కారణం ఏంటి? ఇతను పెద్దల ఆలోచనలు త్రోసి వేసిన వాడు. సొలొమోను అంత పెద్ద జ్ఞాని అయినా తనకు పెద్దలు ఏదైనా చెబితే ఆ పెద్దల మాట విన్నాడు. దావీదు అంత పెద్ద రాజు అయినా తనకంటే పెద్దలు ఏదైనా చెబితే దావీదు ఖచ్చితంగా విన్నాడు. సౌలు అంత గొప్ప మొదటి రాజు అయినా తనకు పెద్దలు చెప్పినప్పుడు సౌలు విన్నాడు. కాబట్టి వారి పరిపాలన కాలంలో రాజ్యము రెండు ముక్కలు అవ్వకుండా చీలిపోకుండా ఉంది. మరి రెహబాము కాలంలో ఎందుకు చీలిపోయింది, రెండు ముక్కలైపోయింది దేశము అంటే ఈ పనికిమాలోడు పెద్దలు ఒక మంచి ఆలోచన ఇస్తే ఆ పెద్దల ఆలోచన త్రోసివేసి యవనస్తుల ఆలోచన తీసుకొని వారి ప్రకారం చేస్తాడు, రాజ్యం రెండుగా చీలిపోతుంది. కాబట్టి పెద్దల మాట చెప్పాలి, పెద్దల మాట గడి చెప్పాల, పెద్దల మాట. కాబట్టి నాయకులు, నడిపించేవారు, ఆలోచనకర్తలు, ఆలోచన ఇచ్చేవారు, అమ్మా చెల్లి, అమ్మా కూతురు అట్ట కాదు ఇటు చేసుకో, ఓకే నాయన అట్లాగే నాయన, అయ్యా తమ్ముడా అట్ట కాదు ఇటు చేసుకో, అట్లాగే ఓకే, నువ్వేందిలే మాకు చెప్పి అయిపోయింది ఇంకా కథ.
బోయాజు రూత్తో ఒక మాట అంటాడు. రూతుతో బోయాజు ఏమంటాడంటే, నా కుమారి రూతు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఇదిగో నీవు గొప్పవారినేమి చిన్నవారినేమి యవనస్తులేమి నువ్వు వెంబడించక పెద్ద అయిన నీ అత్త అయిన నయోమిని వెంబడించావు. నయోమి ఆలోచనలు తీసుకున్నావు. నయోమి ఏదైతే చెప్పే వారి ప్రకారం చేసావు. కాబట్టి ఇదిగో నువ్వు చెప్పిందంతా నేను నీకు చేస్తాను అని బోయాజు రూతుతో మాట్లాడతాడు. ఏం జరిగింది? నా వైపు చూడాలా, నా వైపు చూడాలి. రూత్ అసలు ఎవరు? రూత్ ఎవరు? మోయాబీరాలు. ఏమైంది? భర్త చచ్చిపోయింది, విధవరాలు. అయితే ఏం జరుగుతుంది? మోయాబు నుంచి మరలా బెత్లెహేముకి నయోమి రావాలనుకుంటుంది. అప్పుడు నయోమి ఇద్దరు కోళ్ళు ఉంటారు, రూతు ఇంకొకరెవరు? రూతు ఇంకొకరెవరు చెప్పాలి? ఎవరో ఓర్ప. రూతు ఓర్ప ఇద్దరు కోళ్ళను పిలిచి, అమ్మా కోడలారా, నేనైతే వయసు అయిపోయింది అన్నాను, నేను మరలా నా దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాను. మీకు ఇంకా వయసు ఉంది కాబట్టి మీరు విధవరాలుగా ఉండకుండా మీరు మళ్ళా మీ తండ్రి ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ వివాహాలు చేసుకోండి, మళ్ళీ మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు సుఖంగా జీవించండి అని అత్త ఇద్దరు కోడలకు చెబితే, ఓర్ప ఒక కోడలేమో అత్తను అలా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ రూత్ అంటది, రూత్ ఏమంటుంది? అత్త నన్ను విడిచిపోవద్దని, పుట్టింటికి వెళ్ళిపోవని, నన్ను మాత్రం పొరపాటు అనొద్దు అత్త. ఎందుకంటే నీ దేశమే నా దేశం అత్త. నువ్వు ఏ ఊరికి వెళ్తావో నేను ఆ ఊరిలో ఉంటాను అత్త. నువ్వు ఎక్కడ వస్తావో నేను కూడా అక్కడ చచ్చిపోతాను అత్త. నయమంటది, కాదు, నువ్వు వయసులో చాలా చిన్నదాను, నీకు ఇంకా వయసు ఉంది, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, నీకు మంచి సుఖవంతమైన జీవితం ఉంది. ఇదిగో నీ అక్క ఓర్ప వెళ్ళిపోయింది కదా, నీ అట్లాగా వెళ్ళిపో. నా మాట నమ్మ రూతు, నీకు మంచి వయసు ఉందా, మంచి జీవితం ఉంది నీకు. రూత్ అంటది, లేదత్తా, నువ్వు యారు వస్తావో వాడు వస్తా నేను, నువ్వు ఎక్కడుంటావో అక్కడుంటా నేను. నీ దేవుడు నా దేవుడు, నీ దేశమే నా దేశం, కాబట్టి నిన్ను మాత్రం వెంబడిస్తాను అత్త, నేను ఇంకెవరిని వెంబడించాను అని నయోమితో పాటు రూతు కూడా బెత్లెహేము అనే దేశానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అత్త అంటది, ఇదిగో పలానా ఊరిలో వెళ్తున్నాడు బోయాజు, అతని పేరు బోయాజు, అతను మనకు బంధువు అవుతాడు, కాబట్టి అతడు నిన్ను పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నాకెందుకో దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఈ రాత్రి నువ్వు స్నానం చేసి తైలం మూసుకొని, ఇదిగో బోయాజు కళ్ళంలో పడుకొని ఉంటాడు, నువ్వేం చేస్తావంటే నేరుగా వెళ్ళి అతని కాళ్ళకాడ పడుకో. అప్పుడు నువ్వు ఎవరు అని అతను అడుగుతాడు. అప్పుడు నేను ఫలానా రూతులని చెప్తావు. వెంటనే అతడు నీకు ఏం చేయాలో బయలుపరుస్తాడు. అన్నప్పుడు రూతు మారు మాట్లాడలేదు. సరే అత్త చెప్పినట్టుగా స్నానం చేసింది, తైలం పూసుకుంది, అర్ధరాత్రి లేచి వెళ్ళిపోయింది. బోయాజు పడుకో అంటే బోయాజు కాళ్ళ దగ్గర పడుకోండి. అర్ధరాత్రి మెలకు వచ్చి ఎవరు నా కాళ్ళ కాడ ఇస్తే రూతు. అమ్మా ఎవరు నువ్వు అంటే, అయ్యా నేను రూతునయ్యా. ఇక్కడేం చేస్తున్నావు అంటే, అత్త ఇలా చెప్పిందయ్యా. రూతు శబాస్, నీవు నీతో పాటు యవనస్తులు వెంబడించలేదు, నీతో పాటు తిరిగిన వారి ఆలోచనలు తీసుకోలేదు, నీతో పాటు నీ అక్క ఓర్పు ఏం చేసింది? వెళ్ళిపోయింది, మరలా తిరిగి యాడికి వెళ్ళిపోయింది? మరలా పెళ్లి చేసుకోవాలని మరలా యవ్వనస్తులు వెంబడిస్తే వెళ్ళిపోయింది. నీవు మాత్రము యవ్వనస్తుల ఆలోచనలు తీసుకోక, పెద్దవారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించక, నీ అత్త అయిన నయోమిని వెంబడిస్తూ ఆమె చెప్పినట్టు చేస్తున్నావు. చూడు, నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని నేను చేస్తాను అని బోయాజు మాట్లాడి రూతును పెళ్లి చేసుకుంటే రూతు కడుపులో ఓబేదు పుడతాడు, ఓబేదు కడుపులో యెషై పుడతాడు, యెషై కడుపులో దావీదు పుడతాడు, దావీదు కడుపులో యేసయ్య పుడతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ, భర్తను కోల్పోయిన స్త్రీ, ఒక విధవరాలు తన పెద్ద అయిన అత్త ఆలోచన తీసుకుంటే ఆఖరికి లోక రక్షకుడు చేసాడు ఆమె జన్మలో. కారణం ఏంటంటే పెద్దల ఆలోచనే సద్దిమూట. కాకుండా ఏమత్తా, అతను రాత్రి కళ్ళలో పడుకోండి, నేను ఎట్టబోతాను. ఒకవేళ నేను బయటపడి దారిలో ఎవరు చూశారనుకో, రూత్ ఏందో ఈటేళ్ళు రాత్రి వెళ్ళిపోతుంది, ఒంటరికి ఆడికి వెళ్తుంది అని అనుకోరా? ఏం చెప్తావు? కొంచెం బుద్ధి నీకు, కొంచెమే నీకు. నేనే ఏంటి అతని కాళ్ళ కడిగి పడుకోవడం ఏంటి? అది ఎట్టా సబ్బు అసలేది. ఒకవేళ నువ్వు చూశారనుకో, అర్ధరాత్రి ఏంటి రూతుకి ఏం పని?
ఏ తప్పు చేయకుండానే నిందలేస్తారు. ఇంకేదైనా అట్టగాని ఆ వ్యక్తి కాళ్ళకాడ పడుకోండి ఎవరైనా చూస్తే నన్ను ఒకవేళ ఏంటి రూత్ ఏంటి తేడాగా ఉంది అనుకోరా, ఏం చెప్తున్నావు అత్త అని మాట్లాడాల రూతు. అత్త ఎవరు, మంచి చెడు తెలిసింది. అత్త ఎవరు, సీనియర్, పెద్ద. కాబట్టి నాకంటే ఎక్కువ నా అత్తకు తెలుసు అని పెద్ద అయిన తన అత్త ఆలోచన తీసుకొని వెళ్ళింది. రూతు జీవితం కట్టబడింది. హల్లెలూయా. బోయజ్ అంటాడు, నువ్వు యవ్వనస్తులను వెంబడించకుండా పెద్దల ఆలోచన తీసుకున్నావు. నీతో పాటు పెరిగిన యవ్వనస్తులు వెంబడించకుండా వృద్ధురాలైన, నీకంటే పెద్దదైన, నీకంటే అనుభవకురాలైన నీ అత్త ఆలోచన తీసుకున్నావు. కాబట్టి నేను నీకు చెప్పింది చేస్తా. కాబట్టి రూతును బోయజ్ పెళ్లి చేసుకుంటే వారిద్దరికి పుట్టిన కుమారుడు ఒబేదు, వారికి పుట్టిన కుమారుడు యెషయి, వారికి పుట్టిన కుమారుడు దావీదు. ఆ సంతానంలోనే యేసయ్య వచ్చేస్తాడు. అక్కడికి ఒక విధవరాలు, మూడు బారిపోయిన స్త్రీ, కూలిపోయిన స్త్రీ, కాపురం కూలిపోయింది, భర్త చచ్చిపోయాడు, విధవరాలు అయిపోయింది, దిక్కుదశ లేదు. ఆఖరికి చిన్న వయసులో జీవితం, కుటుంబము చీలిపోయింది, పతనం అయిపోయింది. అటువంటి మూడు బారిపోయిన, కుటుంబము పాడైపోయిన, చిన్న వయసులోనే బ్రతుకు కూలిపోయిన ఆ యవనస్తురాలు తనతో పాటు యవనస్తు ఆలోచనలు తీసుకోకుండా, నా దేవుని బిడ్డలారా, పెద్దల ఆలోచన తీసుకుంది. ఆఖరికి యేసయ్యే ఆమె యొక్క గోత్రంలో జన్మించడం జరిగింది. అంతగా దేవుడు ఆమెను దీవించాడు. నేను ఆ మధ్య ఒక చెల్లికి సలహా ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే, అమ్మా భర్త చనిపోయాడు కదా, నువ్వు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వెంత పద్ధతిగా, ఎంత క్రమంగా, నువ్వెంత డిగ్నిటీగా, ఎంత బలంగా నువ్వు దేవుళ్ళలో ఉంటావో ఖచ్చితంగా నా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. భర్త చనిపోయిన నీకు దేవుడు మంచి భర్తని ఇస్తాడు. కూలిపోయిన కుటుంబాన్ని, కూలిపోయిన గుడారాన్ని తిరిగి దేవుడు మరలా కడతాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా, ఈ లోకంలో ఉంటుందే ఫ్యాషన్, ఈ లోకంలో ఉంటారు అమ్మాయిలు, వారిలాగా బట్టలేసుకోవద్దు, వారిలాంటి వస్త్రధర నీకు ఉండొద్దు. ఇదిగో వారిలాగా నువ్వు ప్రవర్తించొద్దు, నువ్వు వారిలాగా బిహేవ్ చేయొద్దు, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండు. అట్ట కాదన్నా, ఇట్టుగా ఉండకపోతే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా చులకనగా చీప్గా చూస్తున్నారన్న, అందుకని వాళ్ళు ఎలా ఉంటే నేను ఎలా, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే నేను అట్లా బట్టలు వేసుకుంటానన్నా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడతానన్నా, వాళ్ళు ఆడికెళ్తే నేను ఒకవేళ చేయకపోతే నన్ను అందరూ చులకనగా భర్త చనిపోయాడు, చిన్న వయసులో భర్త చనిపోయాడు అని నన్ను అంటా ఉంటారన్న. అందుకని చెప్పేసి నేను వారిలాగే వద్దు, వారిలాగా నీకు వద్దు. నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉండు. వారిలాంటి వస్త్రధారణ, వారిలాంటి అలంకరణ, వారిలాంటి చేష్టలు నీకు పొర్రపాటు కూడా వద్దు. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. కూలిపోయిన, నాశనం అయిపోయిన నీ గుడాన్ని మళ్ళీ కడతాడు దేవుడు. విచ్ఛిన్నమైపోయిన నీ గుడారాన్ని మరలా ఆయన శ్రేష్టంగా, రూతు పాడైపోయిన, చిన్న వయసులో భర్తను కోల్పోయిన రూతు జీవితాన్ని ఏ విధంగా దేవుడు కట్టాడో, సేమ్ నీ కుటుంబాన్ని కూడా, నీవి జీవితాన్ని కూడా దేవుడు కడతాడు. రూతు ఏ విధంగా పెద్ద అయిన అత్త ఆలోచన తీసుకుందో, నీవు కూడా ఇదిగో పెద్దల ఆలోచన తీసుకున్న మాట విను. ఇంట్లో కళచోని పెట్టేసింది. ఆఖరికి అలంకరణ, వస్త్రధారణ, వారు ఎట్టుంటే, ఆఫీసులు ఎట్టుంటే ఈ మట్టి ఉండాలని. నా దేవుని బిడ్డరా, చాలా చెప్పాం కానీ మాట వినలా. ఏం చేస్తాం మనం? ఏం చేయలేం కదా మనం. ఇంకా నేనేమంటానంటే, మనకంటే పెద్దలు ఎంత మంచి ఆలోచన ఇస్తే, నా దేవుని బిడ్డరా, మనకంటే పెద్దల మాట ఎంత ఎక్కువ బాగా తీసుకుంటే మనం అంతగా బాగుపరచబడగలుగుతాము. మనకేం తెలియదు. మీకేమీ తెలుసావో నాకైతే ఏం తెలియదు. ఈ సేవలో సత్యంత వరకు నేర్చుకుంటూనే ఉండాల్సి. ఈ సేవలో, ఈ కుటుంబ పోరాట జీవన యాత్రలో చచ్చిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరికేం తెలియదు. ఇక్కడ ఎవరికేం తెలియదు. అందరం నేర్చుకునే వారమే. మన జీవితాంతం నేర్చుకోవాలా. ఎంతగా నేర్చుకోవాలంటే, మనకంటే అనుభవజ్ఞులు మనకు చెప్పిన ప్రతి ఆలోచన ఖచ్చితంగా మనము తీసుకోవాల్సిందే. అది మనకు ఆశీర్వాదం. అది దావీదు కాలంలో రాజ్యం బాగుందంటే పెద్దలు ఉన్నారు నడిపించేవారు. సొలొమోను కాలంలో రాజ్యం బాగుందంటే పెద్దలు ఉన్నారు ఆలోచన సలహాలు ఇచ్చేవారు. సౌలు కాలంలో రాజ్యం బాగుందంటే పెద్దలు ఉన్నారు సలహాలు ఇచ్చేవాళ్ళు. రెహబాము కాలంలో రాజ్యం చీలిపోయిందంటే పెద్దలు త్రోసివేశాడు. కాబట్టి పెద్దల ఆలోచనలు పక్కన పెట్టేస్తే, నా దేవుని బిడ్డరా,
పతనాస్థితికి దిగజారిపోతాయి జీవితాలు, కుటుంబాలు, సంఘాలు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో సీనియారిటీ ద మోస్ట్ వాంటెడ్. ప్రతి డిపార్ట్మెంట్లో సీనియారిటీ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో పెద్దల ఆలోచనలు, సీనియర్లు ఉంటారు. వారి ఆలోచన మనం తీసుకుని మనం బాగుపరచగలుగుతాం. నా వైపు చూడండి. మోషే అనండి ఒకసారి. మోషే మధ్య పెద్ద సేవకుడు చెప్పండి. ఇంచుమించు 20 లక్షల ఇజ్రాయేల్ ప్రజల్ని 40 ఏళ్ళు సుదీర్ఘంగా నడిపించిన యోధుడు, వీరుడు, పరాక్రమశాలి, సకల విద్య ప్రవీణుడు, జ్ఞాని మోషే కదా. ఐగుప్తులో మోషే ఎలాంటోడు? సకల విద్యా ప్రవీణుడు, ఆరితేరిన వాడు, మంచి జ్ఞాని, మంచి వక్త, ప్రవక్త, జ్ఞాని. ఇజ్రాయిల్ ప్రజలని 40 ఏళ్ళు అరణ్యంలో సుదీర్ఘంగా నడిపించిన ఒక గొప్ప దైవజనుడు మోషే. ఈ మోషే ఒకరోజు అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు సాగిపోతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అందరికీ ప్రతిరోజు ఉదయాన న్యాయం తీర్చేవాడు మోషే. ఏమని? ఆ ఇజ్రాయెల్ జనాంగంలో ఎవరికైనా ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు ఏమైనా వస్తుంటాయి కదా, వాటన్నిటినీ మంచి చెడు తెలియపరుస్తూ మోషే దగ్గరకు వచ్చిన వారందరికీ న్యాయం తీరుస్తూ, న్యాయం మాట్లాడుతూ వాళ్ళు పంపించేస్తారు, సమస్యలని సాల్వ్ చేస్తూ మోషే. ఆ టైంలో మోషేకు పిల్లనిచ్చిన మామ ఉంటాడు. అతని పేరు యిత్రో. చెప్పండి, ఏం పేరు? యిత్రో. మోషేకు పిల్లనిచ్చిన మామ యిత్రో. ఈ యిత్రో ఒకరోజు చేస్తాడంటే అరణ్యంలో సాగిపోతున్న మోషేను ప్రజలు చూద్దామని వచ్చాడు. వచ్చిన తర్వాత తన మామయ్య యిత్రో మోషేను గమనిస్తూ ఉంటాడు. ఈ మోషే ఉదయం మొదలుకు సాయంకాలం దాకా ప్రజలకు మంచి చెడు చెప్తూ న్యాయం తీరుస్తూనే ఉంటాడు. ప్రజలందరూ వరుసలో ఉంటారు అన్నమాట. వరుసలో ఇలా ఉంటారు, ఒకడు పోతే ఒకడు. మోషే కాడికి వెళ్ళడం, అయ్యా నాకు ఈ సమస్య ఉంది అని చెప్తే మోషే సలహా ఇవ్వడం, మళ్ళీ నేను వాళ్ళు ఇంకోటి పోతే మళ్ళీ ఇంకోటి వస్తాడు. ఇలా వరుసలో నిల్చొని వస్తున్న వారందరికీ మోషే మంచి చెడు చెప్తూ న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఈ సంగతి ఎవరు చూస్తారు? తన మామయ్య యిత్రో చూస్తాడు. చూసి, అల్లుడా ఏంటి పని, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏంటి ఆడే వచ్చినావు, తిండి లేదు, నీళ్ళు లేదు, కూడు లేదు, ఉదయం మొదలుకున్న సాయంకాలం దాకా అట్టే కూర్చున్నావు, నీకు ఎంత ఓపుకుందా నీకు అని మోషే మామ యిత్రో మాట్లాడతాడు. అప్పుడు మోషే అంటాడు, మామ సుదీర్ఘమైన ప్రజలు కదా, వారికి మంచి చెడు చెప్పాలి, వారికి చెప్పాలని సలహాలు ఇవ్వాలి నేనే, కాబట్టి నాకు తప్పదు మామ అంటాడు. అప్పుడు మోషే అంటాడు, యిత్రో అంటాడు, అలా నువ్వు చేసే మంచి పద్ధతి కాదు ఇది, నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు ఇది. ఇట్లా చేస్తే వరుసలో నిల్చొని వాళ్ళు ముడిచిపోతారు. వారికి సలహాలు ఇచ్చి నువ్వు అలసిపోతావు. కాబట్టి ఎంతకాలం? 1 రోజు 2 రోజుల, కొన్ని ఏళ్ళు సాగాల. కాబట్టి నువ్వు ఒక్కడివే చేసావు అనుకో, నువ్వు చెప్పి అలసిపోతావు. వాళ్ళు వరుసలో నిల్చొని వాళ్ళు ముడిచిపోతారు. ఇది మిక్కిలి భారమైంది ఇది. కాబట్టి ఒక మంచి ఆలోచన ఇస్తా, తీసుకుంటావా అంటాడు యిత్రో. అప్పుడు మోషే ఏమనాలి? మావా, సకల విద్య ప్రవీణుని నేను, ఇజ్రాయేల్ ఐగుప్తులు అద్భుతాలు చేసి ఇజ్రాయేల్ నడిపించిన వీరుని నేను, ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి వేసిన యోధుని నేను, నాకు నువ్వు సలహా ఇస్తావా అని మోషే మాట్లాడలేదు. మాట్లాడాలనుకుంటే కానీ మోషే మాట్లాడలేదు. ఎందుకని? మామెవరు? తనకంటే పెద్దోడు. కాబట్టి సరే చెప్పు మామ అన్నప్పుడు మామ యిత్రో అంటాడు, ఏం లేదలడా, వెరీ సింపుల్. నీవు ఇజ్రాయేలు ప్రజలలో నమ్మకస్తులైన వారిని కొంతమంది తీసుకొని వారి న్యాయాధిపతులుగా నియమించి, ఇదిగో 50,000కు 10 మందిని, 50,000కు 10 మందిని, 40,000కు 5 మందిని, 20,000కు 3 ఇట్లా నువ్వేం చేస్తావంటే డివైడ్ చేసి కొంతమంది న్యాయాధిపతులను నువ్వు నియమించి ఒక వర్గం అట్లాగా వేరు చేసి ఒక్కొక్క వర్గానికి ఒక న్యాయాధిపతిని పెట్టు. ఏమైనా ముఖ్యమైన ఆలోచనలు, వాళ్ళు తీర్చలేని సమస్యలు ఏమైనా ఉంటే అవి నీ కాటికి వస్తాయి. మిగతావన్నీ వీళ్ళు చూసుకుని న్యాయపతులు ఉంటారు కదా, న్యాయాధిపతులు వీళ్ళకి అప్పగిచ్చేసి వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు నీకు భారం తగ్గద్ది, ప్రజలు కూడా ఎక్కువసేపు నిల్చోవాల్సిన అవసరం లేదు. న్యాయాధిపతులు చాలామంది ఎక్కువగా ఉంటారు కాబట్టి పరిచయం చేసేవాళ్ళు వారి దగ్గరకు వస్తున్నప్పుడు సమస్య పరిష్కరిస్తూ ఉంటారు. ఎక్కువ మంది పరిచారకులు ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ త్వరగా, ప్రజలు కాస్త బాగుపడతారు, నువ్వు కాస్త రెస్ట్ తీసుకుంటావు. న్యాయాధిపతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పని త్వరగా అయిపోద్ది. కాబట్టి నా మాట విని ఆలోచన తీసుకోవాలా అంటాడు మోషే. మామ నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది మామ అని చెప్పి వెంటనే ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది నమ్మకమైన పరిచారకులు వారిని తీసుకొని వారిని ప్రార్థన చేసి న్యాయాధిపతులు నియమించి, ఇదిగో ఇన్ని వేలకు ఒకడు, ఇన్ని వందలకు ఒకడు అని అట్లా డివైడ్ చేసి ప్రజలందరినీ న్యాయాధిపతులకు అప్పగిస్తే
ఈ న్యాయాధిపతులైన పరిచారకులే ఇజ్రాయెల్ అందరికీ న్యాయం తీరుస్తూ వస్తారు. ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మోసే కాడికి తీసుకువస్తారు, మిగతా మాలో తీసుకుంటారు. అప్పుడు ప్రజలు అలసిపోకుండా ఉంటారు, మోసే అలసిపోకుండా ఉంటాడు. న్యాయాధిపతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి త్వరగా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, అట్లాగా క్షేమంగా ఉంటారు అని మామ చెప్తే మోసే మామ మాట కాదనకుండా తీసుకున్నాడు. అనర్గళంగా సాగిపోయింది. అలా న్యాయాధిపతులు నియమిస్తేనే ఆ న్యాయాధిపతుల్లో ఉండే వాళ్ళే గిద్యోను, సంసోను, బారాకు ఇలాంటి యోధులందరూ బయటకు వచ్చారు. న్యాయాధిపతులు అందరూ చూడండి, మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చిన వీరుడు ధీరుడైనా, ఈ ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ప్రజలను బయట నడిపించిన శూరుడైనా, సకల విద్య ప్రవీణుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత దైవజనుడైనా, తనకంటే పెద్ద అయిన తన మామ పెద్దల ఆలోచనలు త్రోసివేయక తీసుకున్నాడు కాబట్టి అక్కడ సమస్య పరిష్కరించబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మాటలు మనకేం తెలియపరుస్తున్నాయి? పెద్దల మాట, ప్రవకరణ పెద్దల మాట, శివన్న పెద్దల మాట. వాళ్ళకేం తెలుసులేనో మనకు తెలుసు కానీ వాళ్ళంతా బాయిలో కప్పలన్న మనకు తెలిసింది, వాళ్ళకి తెలుసా? అంతే, బండి బొక్కబొర్రలు పడిపోద్ది. ఇంకా ఈడట్ట చేశాడు రెహబామేడు. తన తండ్రితో సమానులు పెద్దలు వచ్చి, అరే నాయన రెహబాము, నీకు రాజ్యం ఎలా పరిపాలించాలో తెలియదురా, మీ నాయనతో పాటు ఉన్నాం మేము, మీ నాయనతో పాటు ఉన్న వాళ్ళం మేము, కాబట్టి ఆ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు. వాడు అడిగిన ప్రశ్న నువ్వేం చెప్తావు? అట్లాగే అయ్యా, ఇదిగో మీ సమస్య తగ్గిస్తాను, మీ కష్టాలు తగ్గిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను, మీ మీద మా తండ్రి పెట్టిన బరువులు నేను తొలగిస్తానులే, ధైర్యంగా ఉండండి. ఇలా చెబితే వారు నీ పాదం దగ్గర జీవితాంతం ఉంటారు. నువ్వు అట్ట కాకుండా, ఇదిగో నా తండ్రి కష్టం అంటే నా కష్టమే ఎక్కువగా ఉంటుంది, నా తండ్రి కంటే నేనే ఎక్కువ వీరుని శూరుని అన్నావు అనుకో, నీ ఇష్టం అని చెప్తారు. అయినా పెద్దల ఆలోచన రెహబాం పక్కన పెట్టి తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచనలు తీసుకున్నాడు. మీకు సంగతి తెలుసా? దావీదు కుటుంబం అంతా యవ్వనస్తుల ఆలోచనలు తీసుకొని పాడైపోయారండి. వాస్తవం ఇది. ఆఖరికి దావీదు మనవడు ఇడవడీడు రెహబాము, దావీదు ముద్దుల మనవడీడు. ఎవరు మనవడు? దేవునికి హృదయానుసారుడైన, దేవునికి ఇష్టానుసారుడైన, దేవునికి ప్రియమైన దావీదు యొక్క ముద్దుల మనవడు రెహబాం. అయితే దావీదు కుటుంబం ఏ విధంగా యవ్వనస్తుల ఆలోచన తీసుకొని, స్నేహితుల ఆలోచన తీసుకొని పాడైపోయిందో, తన మనవడి కుటుంబం కూడా, తన మనవడి రాజ్యం కూడా ఇంకా దారుణంగా మారిపోయింది యవ్వనస్తుల ఆలోచన తీసుకొని. అందుకే అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేనుదంతయో సఫలమగును. యవ్వనస్తుల ఆలోచనలు తీసుకోకూడదు, దుష్టుల ఆలోచనలు తీసుకోకూడదు, లోకపు ఆలోచనలు తీసుకోకూడదు, మనతో పాటు సమాన వయసుల ఆలోచనలు తీసుకోకూడదు, మనతో పాటు పెరిగిన స్నేహితుల ఆలోచనలు తీసుకోకూడదు. స్నేహితుల ఆలోచనలు తీసుకున్నామా అయిపోయింది, ఇంకా కథం జీవితం. స్నేహితుల సలహాలు తీసుకున్నామా, స్నేహితుల నిర్ణయాలు తీసుకున్నామా? దేవుని బిడ్డలారా, స్నేహితులే కొంపలు ముంచేస్తారండి, స్నేహితులే కొంపలు ముంచేస్తారు. నేను 10వ తరగతి చదివేటప్పుడు భరత్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, భరత్ అని. ఎప్పుడు 2004వ సంవత్సరంలో, నేను 10వ చదువుతున్నా, 10వ తరగతి అప్పుడు 2003వ సంవత్సరంలో. ఈడేం చేశాడంటే, ఆదివారం నాడు చర్చికి వెళ్ళాం మేము. అక్కడ హెబ్రోన్ ఫెలోషిప్ ఉంది, భక్తి గారి సవాసం. ఆదివారం నాడు చర్చికి వెళ్ళాం, సండే స్కూల్కి వెళ్ళాను, యూత్ మీటింగ్కి వెళ్ళాను, చర్చి ప్రారంభం చూసుకున్నాం. సాయంత్రం 4 అయింది. ఇంటి ముందు కూర్చొని బయట కూర్చొని ఉన్నా, ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నా. వాడు వచ్చాడు, భరత్ గారు వచ్చాడు. ఎవరా మామ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదురా మామ, చర్చి పోయి నిద్రపోయి ఇప్పుడే లేచి కూర్చున్నాను. రారా దాకా పెద్దాం అన్నాడు. అరే ఈ టైం ఎందుకురా, ఓపిక లేదురా నాకన్నా. లేదురా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తారా, నీకు బస్సు దాకా పెద్దాం రా అన్నాడు. వాడి గుడ్ న్యూస్ అంటే నేను ఏదో వేసుకున్నాలే. నిజంగా మామ అన్నాడు. అంతే. అప్పట్లో బైకులు లేవు, సైకిల్ కదా, సైకిల్ ఎక్కించుకున్నాడు. సైకిల్ మీద వెళ్ళాను, సైకిల్ ఎక్కాను, ఇంచుమించు బస్ స్టాండ్ దాకా నన్ను తీసుకెళ్ళిపోయాను. మామ సైకిల్ దిగు అన్నాడు. దిగాను. ఈడే ఉండు మామ, ఇప్పుడే వస్తా అన్నాడు. యాడికి రా అంటే ఇప్పుడు 5 నిమిషాలు వస్తాను మామ అన్నాడు.
5 నిమిషాల్లో వస్తాడు. ఇప్పుడు కనపల్ల నాకు వాడు ఆడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కనపల్ల వాడు అంతే, వాడు వెళ్ళిపోయాడు. మనం అంటారే దీప్తి అన్న తెలుసు, దీప్తి పాస్ తెలుసు కదా, దీప్తి పాస్ అంత ఉంటారు ఒక్కొక్కడు. అలాంటి వాళ్ళు 3 వచ్చారు నా వెనకాల. ఒకడు ఇక్కడ చేసాడు, ఇంకోటి చేసాడు. చూసి తిట్టినారు, ఎవరన్నా మీరు అన్న. నీకు అల్లా బకాస్ తెలుసా అన్నాడు. అల్లా బకాస్ ఎవరు వాడు అన్నా. చూపిస్తారా అన్నాడు. నాకెందుకన్నా, నాకెందుకు చూపించాలన్నా. ఆ మాట అన్నా లేదో కాళ్ళకుడు చెయ్యకుడు భుజాలకుడు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే. ఎత్తుకొని వెళ్ళిపోయి రైల్వే ట్రాక్ పక్కన పెట్టి కొట్టారండి. అవి మామూలు దెబ్బలు కాదు, ఫుట్బాల్ ఆడారట్టే. ఫుట్బాల్ ఆడుకున్నారు. కొడితే నోరు పగిలి నోట్లోంచి రక్తం వస్తూ ఉంది. పెదాలు పగిలిపోయినాయి, నోట్లోంచి రక్తం కారుతూ ఉంది. నడుములు వీపులు వాచిపోయాయి, ఎర్రగా కమిలిపోయాయి బాగా. కొట్టి ఆ ట్రాక్ పక్కన పడేశారు. పడేస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని, ప్రాణాలు 4 గంటలకు కిడ్నాప్ చేశారు. రాత్రి 7:30, 8 ఆ టైంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని, ఏ సందులో పడి వచ్చానో, ఏ గొంతులో పడి వచ్చానో, ఇంటికి ఎలా వచ్చానో తెలీదు. రాత్రి 9 గంటల ఇంట్లో పడిపోయాను. వాళ్ళు కొట్టిన దెబ్బలు ఇంచుమించు 1 నెల రోజులు నిద్రపోలేకపోయినాను మనశ్శాంతిగా. నేను ఇంతకు ఏమైందిరా అని అంటే, స్కూల్లో జరిగిన గొడవకి, స్కూల్లో మా బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ 2 బ్యాచ్లు ఉంటాయి కదా స్కూల్లో. అందుకే మా వాడికి అన్నీ చెప్తా ఉంటాను, జాగ్రత్తగా ఎవరికి సవాసం ఇవ్వకని చెప్తారు జానగాడికి. నేను నా భయం నాది. ఈ స్కూల్లో బ్యాచ్లు ఉంటాయి కదా, స్కూల్లో బ్యాచ్లు, ఆ స్కూల్లో బ్యాచ్ అని మా బ్యాచ్లో కొట్టాడంట. అండ్ నేను కూడా ఏదో అట్లా కొట్టేశానులే, కోపంలో కాలులో పడేసి తొక్కేనంటే కాళ్ళు వేసేవాడిని. అంతే సంగతి. వాడేం చేశాడు, వెనకాల వాళ్ళ అన్నలను ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చుకున్నాడు. నాకేం తెలుసు, అమాయకుని కదా, సొంత ఫ్రెండ్ అయిపోయేవాడు భరత్ గారు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాడెందుకు నన్ను మోసం చేస్తాడు, నా ఫ్రెండ్ కదా వాడు అనుకుని వాడి మాట వెళ్ళిపోయాను. ఆఖరికి నా శత్రువుల చేతికి నా ఫ్రెండ్ అప్పగి చేశాడు వాడు. ఆ రోజు కొడితే 1 నెల రోజులు నిద్రపోలేకపోయా. అసలు నిద్రపట్ల. ఇంకా 5 నిమిషాలు వస్తాను మావ అన్నాడు. ఈ రోజుకే కనపడి నాకు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తాడో తెలియదు నాకు. చూడండి స్నేహితులు ఎంత డేంజర్, చూడండి ప్రాణ స్నేహితులు ఎంత డేంజర్. అందుకే దాదాపుగా చూసా, లోకం చూసా, లోకపు రుచి చూశాను. లోకంలో చేదు తెలుసు, సుఖం తెలుసు నాకు. లోకంలో తీపి తెలుసు, చేదు తెలుసు, అన్నీ తెలుసు ఆల్మోస్ట్గా. ఫ్రెండ్స్ తెలుసు, అన్నీ తెలుసు ఆల్మోస్ట్గా. ఈ ప్లేస్ నిలబడ్డామంటే దాదాపుగా సగం జీవితం సంకనాగిపోతే ఈ స్థానానికి వస్తాం నాకు తెలిసి, లేకపోతే ఆడే కూర్చుంటాం. సగం జీవితం సంకనాగిపోతేనే జీవితం మీద విసుకొచ్చి అలసిపోయి ఇంకా బతికే వ్యర్థం, బ్రతికితే నీ కొరకు మండాలయ్యా అటువంటి పాటలు అప్పుడే వస్తాయి. లేకపోతే బాగుంటే ఎందుకు వస్తాయి, రోహన్ అంతే కదా, బాగుంటే ఆ పాటలు వస్తాయా? నీ కొరకు మండాలి, నీ కొరకు బతకాలి, నువ్వే నా దేవుడు, నీకోసం బతికేస్తానయ్యా. ఎట్టొస్తాయ్యా, జీవితం సంకనాగిపోతే వస్తాయ్యా. కాబట్టి మీరు కూడా ఈ ప్లేస్కి రావాలంటే మీ జీవితం సంకనాగిపోవాలి. మీ జీవితం సంకనాగకూడదు. మీ జీవితంలో సంకనాగకుండా మీకోసం దేవుడు నన్ను ఉంచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ రోజు బెస్ట్ ఫ్రెండ్ వాడు నన్ను మోసం చేసి 5 నిమిషాల్లో వస్తాను మావా అని చెప్పి నా శత్రువుల చేతికి అప్పగిస్తే, వారు చాలా పెద్దలు. వారు కొట్టిన దెబ్బలు ఫుట్బాల్ ఆడుకున్నట్టే. ఇట్లా కాళ్ళతో పిల్లలు నన్ను ఎత్తుకొని విసిరేసి ఆడుకున్నారట్టే. నేటికి మర్చిపోలేను ఆ దెబ్బలు. 2003 సంవత్సరంలో ఆ సంఘటన జరిగిన తర్వాతనే ఈ బేతంచెరలో ఉంటే ఏమైపోతామరా అనే ఉద్దేశంతో నా దేవుని పిల్లరా నెల్లూరుకి వెళ్తేనే బాగుపడతావు అనిపించింది. అంతే, ఎగ్జామ్ రాశాను, నెల్లూరుకి వచ్చేసాను. అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా చాప్టర్ క్లోజ్. ప్రేమానంద పాదాలు కడబడ్డాను. ఇంకా గొడవలు, కొట్లాటలు, బూతులు, తగులు ఏమీ లేదు. యేసు రక్తమే దేవునిలో సాగిపోయింది జీవితం అంతా. కాబట్టి నేను చెప్పాలనుకున్న ఏంటంటే, సహవాసం, ఫెలోషిప్ ద మోస్ట్ డేంజరస్. మన స్నేహితుల సలహాలు, మనతో పాటు యవనస్తులు తీసుకునే సలహాలు చాలా డేంజర్ బిడ్డారా. ఫ్రెండ్స్, బంధువులు, బెస్ట్ ఫ్రెండ్స్, మనతో పాటు సమాన యవనస్తులు బహు డేంజరస్ చెప్తున్నాను నేను. అందుకనే బైబిల్ చెప్తుంది, స్నేహితుని పొర్రపాటును కూడా నమ్మొద్దు, నీ ముఖ్య స్నేహితుని యందు నీవు నమ్మకం ఉంచొద్దు. కొంతమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా అని చెప్పి అన్నీ చెప్పేసుకుంటారు ఓపెన్ అయిపోయి. వీడు ఒకరోజు వాడికి తిరుగుబాటు చేస్తాడా, వీడు ఒకరోజు వాడికి ఇద్దరికి డిస్టర్బ్ వస్తుంది. అప్పుడు వీడి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నమ్మిన విషయాలన్నీ చెప్పేస్తాడు వాడు. అట్లా ఎంతమంది చూడలేం మనం, అట్లా ఎంతమంది చూడలేదు.
మనం చాలా మంచివాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నీ చెప్పేసుకుంటాము. వెళ్ళారా? వాడొక రోజున మనకు శత్రువైనప్పుడు మనం నమ్మి ఏవైతే చెప్పామో అవన్నీ రహస్యంగా చెప్పిన వాడిని వాడు కోడే కూస్తాడు ప్రజలందరి జీవితాల్లో. కాబట్టి స్నేహితుల్ని పొర్రపాటును కూడా నమ్మొద్దు. యవనస్తుల ఆలోచనలు పొర్రపాటును కూడా తీసుకోవద్దు. ఖచ్చితంగా మనకంటే పెద్దలైన వారి ఆలోచన మనం తీసుకుంటే కొంతలో కొంతైనా మనము బాగుపరచబడగలుగుతాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను జాన్ గారికి చెప్తా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడని చెప్తా, ఎవరితో ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేయాలో అంతవరకు చేయని చెప్తా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండని చెప్తా. శృతి మించి హద్దులు దాటి ఒకవేళ ప్రవర్తిస్తే చాలా డేంజర్ రా, చాలా దెబ్బలు తింటావురా, చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. కాబట్టి ఫ్రెండ్స్ అనే మాట ఇది శూన్యం, ఇదంతా వట్టిది, ఇదంతా ఒత్తది, ఇది వేస్ట్, ఇది పెద్ద మోసం, దగా, కుట్ర. ఫ్రెండ్షిప్ అనే పదానికి వాల్యూ లేదు, చాలా జాగ్రత్త అని అటు జానుగారు చెప్తూ ఉంటా, అటు నిశ్చిగా చెప్తూ ఉంటా. సాయంకాలం స్కూల్కి వేసిన వెంటనే అదే పనిగా స్కూల్లో జరిగిన విషయాలు అడిగి మరి కనుక్కుంటూ ఉంటా. మీ ఫ్రెండ్స్ ఏం చేశారు, ఆ జాను మీ ఫ్రెండ్స్ ఏం చేశారు, ఈరోజు ఏం మాట్లాడుకున్నారు, ఈరోజు ఏం జరిగింది. ఎందుకంటే నా దేవుని పిల్లరా, ఏదో రకంగా ఫ్రెండ్స్ అనేది ఇది వట్టి మోసము, స్నేహం అనేది వట్టి ఇది కుట్ర, ఇది నమ్మకూడదు. పెద్దల ఆలోచనలే శ్రేష్టమైనవి అని పిల్లలకు తెలియపరచడం కోసమే నా దేవుని పిల్లరా ప్రతిరోజు నేను సాధన చేస్తూ ఉంటా పిల్లల విషయంలో. సేమ్ మనం కూడా మన పిల్లల విషయాలు అదే మనం చేయుదుముగాక. పిల్లలు కూడా ఫ్రెండ్స్ అంట, ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటారు, వారితో సమాన వయసుతో పాటు ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటారు నా దేవుని పిల్లరా. కాబట్టి చాలా ఇబ్బందులు అవుతాయి, చాలా దెబ్బలు తింటారు, చాలా చెడిపోతారు, చాలా పాడైపోతారు. అందుకనే పెద్దల ఆలోచనలు మనకు సలహాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకుంటే అది మనం ఖచ్చితంగా బాగుపరచగలుగుతాం ఖచ్చితంగా. రెహబాం పెద్దల ఆలోచనలు త్రోసివేసెను. మరి మనము మన ఆలోచన ఏంటి? మనం తీసుకుంటున్నామా? ఆలోచనలు మనం వేస్ట్ చేస్తున్నామా? ఫ్రెండ్స్ సమాన వయసుల ఆలోచనలు మనం తీసుకుంటున్నామా బిడ్డలారా? మనం విడిచిపెట్టేస్తున్నామా? జాగ్రత్త బిడ్డలారా, మనల్ని మనమే కాపాడుకోవాలి, మన ఆలోచనలు మనమే తీసుకోవాలి. యామారితే జీవితమే తారుమారు. జీవితం యామారిందనుకో భవిష్యత్తు తారుమారు అయిపోతాయి. అట్లా పిల్లల బతుకులైనా, పెద్దల బతుకులైనా, సంఘాలైనా, కుటుంబాలైనా మొత్తం. అందుకనే ఏదైనా ఒక చిన్న అలజడి సంఘంలో చెలరైనప్పుడు వెంటనే ఎవరికోరికి కాస్త అనుభోగులు ఫోన్ చేసుకొని పరిస్థితిలా ఉంది, అటు దీన్ని ఎట్లా చేయాలన్నా అంటే వాళ్ళు అది అలా కాదమ్మా ఇటు చేసుకొని వెంటనే సేమ్ మనం కూడా అట్లా తెలుసుకోవాలి. మనం ఎప్పటికి కూడా నాకు తెలుసు అని అనుకోవద్దు. అది గర్వం, అది అహంకారం. అది మనకు చెప్పాల్సిన అవసరం లేదే, మనకంతా తెలుసులే అని ఏ ఒక్కరు అనుకోకూడదు. నేను అంటాను, మోషే అంత తోడే తన మామ సలహా అయితే తీసుకుని, మామ ఎవరు? ఆఫ్టర్ ఆల్ మోషే ఎవరు? 20 లక్షల ప్రజలు నడిపించిన ఒక భయంకరమైన దైవజనుడు, ప్రవక్త, గొప్ప జ్ఞానవంతుడు. ఎర్ర సముద్రము తన సమక్షంలో పాయలు చేసిన యుద్ధవీరుడు. ఇంచుమించు 10 అద్భుతాలు చేసి ఐగుప్తులో ఫరోతో ఢీకొన్నాడు మోషే. అంత గొప్ప బలాఢ్యుడు మోషే. దేవుని చేత నడిపించబడుతూ దేవుని చేత అద్భుతాలు, దేవుణ్ణి కల్లారు చూసిన వాడు మోషే లాంటి గొప్పడు బైబిల్లో ఇంకొక లేడు ప్రపంచంలో. దేవుణ్ణి కల్లారు చూశాడు వెనక బాగాన మోషే ఒక్కడే. అలాంటి గొప్పోడు తన మామ ఒక సలహా ఇస్తే తూచా తప్పక పాటించాడు. నాకు తెలిసి ఆ ప్లేస్లో మీరు మనం ఉన్నాం అనుకో, మామా నా సంగతి తెలుదా నీకు? నేను ఐగుప్తులో అద్భుతాలు చేసినాను, నేను ఇంతమంది ప్రజలు నడిపిస్తుంది, నాకు తెలియదు, ఆ మాత్రం నాకు తెలియదు, నువ్వు చెప్పాలంటా మామ, నాకు మా తెలీదా? ఖచ్చితంగా అంటాం మనం. కానీ మోషే ఎంత సాత్వికుడు అంటే పెద్దల ఆలోచనలు తప్పక తీసుకొని వాడి ప్రకారం బ్రతికేవాడు మోషే. రూతు యవనస్తులు వెంబడించలేదు, తన పెద్దయిన అత్త ఆలోచన తీసుకుంది. రూతు కుటుంబం బాగుపరచబడగలిగింది. రెహబాం తీసుకోవాలి ఆలోచనలు, పెద్దల ఆలోచనలు, అందుకే రాజ్యం రెండుగా చీలిపోయింది. కాబట్టి కొన్నిసార్లు మన కుటుంబంలో డిస్టర్బ్ అయినప్పుడు పెద్దలు సలహా ఇస్తారు, తీసుకోండి. పిల్లలు మాట విన్నప్పుడు పెద్దలు సలహా ఇస్తారు, తీసుకోండి. బంధుత్వాలు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు పెద్దలు సలహా ఇస్తారు, తీసుకోండి.
అందుకే లోకం చెప్పింది పెద్దల మాటే సద్దన్న మూట అని. పెద్దలు మనకి ఏం చెప్తే అది మన కుటుంబాలు, మన జీవితాలు బాగుపరచబడగలుగుతాయి అని. హల్లెలూయా. కాబట్టే రెహబాం పెద్దల ఆలోచనలో త్రోసివేశాడు. రాజ్యం రెండుగా చీలిపోయి ఆఖరికి పతనావస్థ స్థితికి దిగజారిపోయింది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేను ముగ్గు చేస్తున్నాను. ఇంకా రెండు ఉన్నాయి. ఇతను ముగ్గు చెప్పాలనుకుని ఇంకా రెండు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రెండు రేపు వారం మాట్లాడతాను. ఈ వారం ఇది ఒక్కటి తీసుకుందాం. పెద్దల ఆలోచనే, పెద్దల మాటే సద్ది నోట. ఇది ఒక్కటి గుండెలో పెట్టుకుంది. ఆ ప్రకారం జీవించండి. దేవుడు మనల్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం. నీవేనా దేవుడవు, నీ కొరకే బ్రతికెదను, నీ కొరకేనే బ్రతికెదను, నీ కొరకేనే బ్రతికెదను. ఆశ్చర్యమైన దయను చూపి విడువక నా ఎడల కృప చూపుచున్నావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, నా ఎడల నీ కృప అంత అధికము, నా ఎడల నీ కృప అధికము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, నా ఎడల నీ కృప అంత అధికమో, నా ఎడల నీ కృప అంత అధికమో. ప్రార్థన చేద్దాం.